కంటోన్మెంట్. సో ఆయనతో ముందుగా మాట్లాడదాం. ఆ తర్వాత పావని గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కూడా పావని గౌడ్ ఉన్నారు. ఆ తర్వాత కోట్ల శ్రీనివాస్ కూడా మరి కాంగ్రెస్ నాయకులు జాయిన్ అవుతారు. ముందుగా వంశా తిలక్ గారితో మాట్లాడదాం. వంశా తిలక్ గారు నమస్తే అండి. నమస్కారం. పావని గారు మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్. సో వంశా తిలక్ గారు ఎట్లా చూస్తారు? అప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో మీ ఓటమికి కారణమయ్యారని చెప్పి అప్పుడు 4 ఎమ్మెల్యేలను మీరు కొనుగోలు చేస్తున్నారని చెప్పి కావచ్చు, తర్వాత వాళ్ళందరూ కూడా మరి కేసీఆర్ పంపించిన వాళ్ళు బీజేపీ వాళ్ళతో కలవడం కావచ్చు, ఇట్లాంటి అంత చర్చ జరిగింది, ప్రచారం జరిగింది. అదే క్రమంలో ఇప్పుడు అతన్ని మీ బీజేపీ పార్టీలో తీసుకోవడం ఎట్లా చూస్తారు? మునిగిపోతున్న పడవ నుంచి వాళ్ళ భవిష్యత్తు కొరకు, వాళ్ళ సిద్ధాంతాల కొరకు చాలామంది అక్కడి నుంచి బయలుదేరి బయటకు వస్తున్నటువంటి క్రమం. అది బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ప్రజలకందరికీ తెలిసిపోయింది, నాయకులకు చాలా స్పష్టంగా తెలిసిపోయింది. కుటుంబ కలహాలే కాదు, విచారణ మీరు చెప్పినట్టుగా విచారణ పర్వాలు కానీ, లేకపోతే ఎట్లాగూ ఇప్పుడు మరి అరెస్ట్ అయ్యే పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి, సో అది మునిగిపోయేటటువంటి పడవ నుంచి ఎవరైతే వివేకవంతులు ఉన్నారో, ఆలోచన పరులు ఉన్నారో వాళ్ళు ముందుగానే వాళ్ళు సర్దుకోవడం జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, అంటే వాస్తవానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలో జాయిన్ అయితే నిజంగా ఏదో ఒక నామినేటెడ్ పోస్టు, ఏదో ఒక పోస్ట్ వస్తుంది, పార్టీ పదవి ఏదో ఒకటి వస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా చేసిన క్యాండిడేటు, సో అప్పుడు కూడా బీజేపీకి సంబంధించిన అంశంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ఇది రొటీన్ అయిపోతుంది. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని అప్పుడు బీఆర్ఎస్ ఆరోపించేది. అదే క్రమంలో ఈ 4 ఎమ్మెల్యేలను పంపడం కావచ్చు, తర్వాత వీళ్ళందరికీ బీజేపీ డబ్బులు ఇచ్చి బీజేపీ పార్టీలో చేర్చుకుంటున్నారు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని అప్పుడు మరి బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేసిరు. అదే దాంట్లో కీలకంగా వ్యవహరించిన గువ్వల బాలరాజును ఇప్పుడు మీరు మరి ఇంకా 3 ఏళ్ల దాకా ఎన్నికలు ఇప్పుడే ఎందుకు తీసుకుంటున్నారు? దీంట్లో మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి ముందుగానే అతను తన సీటును రిజర్వ్ చేసుకుంటున్నారా, తన బెర్త్ పదిలపరుచుకుంటున్నారా? అదే క్రమంలో చేసిన దాంట్లో మీరు బీజేపీకి ఓ సిద్ధాంతము ఉంది, దాంతో ఆ పార్టీ పరంగా మరి హిందుత్వం ఇదంతా ఎజెండాలు ఇవన్నీ ఉన్నాయి మీ దగ్గర. మరి ఇలాంటి వ్యక్తిని మీ పైన ఒక స్పైగా ఉపయోగపడ్డ క్యాండిడేట్ ఇతను. అప్పుడు మరి ఆ 4 ఎమ్మెల్యేలు ఇతను కూడా పోయిండు, ఇతనే నాయకత్వం వహించినట్టు కూడా అతను కూడా చెప్తున్నాడు. సో అప్పుడు ఏం జరిగింది? తేట తెల్లం కాలేదు. దాంట్లో కొంత ఇటు బీజేపీ వాళ్ళపై కేసులు కావడం కావచ్చు, 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోవడం కావచ్చు. దీన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు? మొదటిగా అసలు అది ఫార్మ్ హౌస్ ఉదంతం మాత్రం ఒక అభియోగం మాత్రమే. దాంట్లో 100 కోట్ల రూపాయలని చెప్పారు, ఒక రూపాయి కూడా దాంట్లో ఎక్కడ పట్టుబడ్డట్టు విషయం లేదు. దాంట్లో ఈ నిగూఢమైనటువంటి విషయం ఏంటంటే గోల బాలరాజు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన మంచి సన్నిహితుడు, మిత్రుడు కూడా నాకు. ఆయన ఏమన్నారంటే మా నాయకుడి ఒత్తిడి మేరకు ఆయన మమ్మల్ని పంపించినందుకు కారణంగా మేము పోయి అక్కడ కూర్చోవడం జరిగింది. ఆయన ప్రధాన కంప్లైంట్ ప్రకాష్ గారి తన ఇంటర్వ్యూలో వి ప్రకాష్ గారు, వీరమల్ల ప్రకాష్ గారు, ఆయన బండి ప్రకాష్ కూడా అంటారు, ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఆయన వీర విధేయుడు కేసీఆర్ గారికి. ఎవరు? గువ్వల బాలరాజు గారు చాలా నమ్మకస్తుడు, 20 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వాడు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గురించి ఒక హైందవ దళితుడు గువ్వల బాలరాజు గారు, మీరు అన్నారు ఇందాక, ఆయన మీద కొన్ని అభియోగాలు. ఆయన అంత నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక మాదిగ క్యాండిడేట్. మీరు అన్నమాట దాంట్లో అక్కడ లోకల్ క్యాండిడేట్, మీరు కాంగ్రెస్కి ఎందుకు పోలేదు, దాంట్లో ఏమైనా చైర్మన్ పదవి వస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ వంశీకృష్ణ అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్లో పోతే మరి ఆయనకు ఎక్కడ భవిష్యత్తు ఉంటుంది? సో ఉన్న భవిష్యత్తు రాబోయేటటువంటి గెలిచేటటువంటి పార్టీని ఎవరైనా ఎన్నుకుంటారు. కాబట్టి 3 సంవత్సరాల టైం ఉందంటే మరి 3 సంవత్సరాల టైంలో ఇప్పటి నుంచే కదా మనం సంసిద్ధం చేసుకోవాలని చెప్పేసి అందుకోసమే గోల బాలరాజు గారు వచ్చారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓకే, వంశా తిలక్ గారు, వాస్తవానికి ఎన్నికల ముందు ఈ జంపింగ్ జిలానీల కథ నడుస్తుంది. ఇప్పుడు చాలా ఎర్లీగా పోవడం వెనుక ఏదైనా ఉందా? నిజంగానే బీఆర్ఎస్ పెట్టిన కేసు నుంచి బీజేపీ తప్పించుకోవడానికి మరి ముందుగా ఇతన్ని మరి తీసుకుంటున్నారా అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. చాలా అభియోగాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఆన్గోయింగ్ చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ విషయం. ఫోన్ ట్యాపింగ్ విషయం ఇప్పుడు చాలామంది చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయం సొంత కుటుంబ సభ్యుల మీదనే ఫోన్ ట్యాపింగ్ చేశారు. కవిత గారు కూడా చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, సొంత భార్య మీద, సొంత రక్త సంబంధికుల మీద ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యక్తులు
మీరు కనుక గమనిస్తే ఆ ఫామ్ హౌస్ ఉదంతం ఏదో చర్చలు ఏదో మాట్లాడుతున్న దాంట్లో ఆ ఫోన్ ట్యాపింగ్ వల్లనే కదా ఆయన అన్ని సీడీలు తీసి జడ్జిలకు పంపడం కేసీఆర్ గారు వీడియోలు సినిమాలు పంపించినటువంటి ఉదంతం. సో అది కూడా ఒక ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యం అన్నట్టు మనం పరిగణించవచ్చు. ఓకే. సో ఇప్పుడు గువ్వల బాలరాజు గారు ఆ కేసులో కనుక నిజంగానే దాంట్లో బీజేపీ కనుక దోష అయితే ఎక్కడ పోయినా సత్యమే నిలబడుతుంది. సత్యమేవ జయతే అనేది మన భారతదేశం యొక్క స్లోగన్. ఎక్కడైనా నిలబడుతుంది. కానీ ఆయన చెప్తున్నాడు క్లియర్గా, ఒత్తిడి మా నాయకుడి ఒత్తిడి మేరకు, మేము చెప్పడం కాదు, వి ప్రకాష్ గారు చెప్తుండు, 20 సంవత్సరాలుగా చాలా నమ్మకస్తుడు, ఆయనతో పాటు ప్రయాణించినటువంటి వాడు, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు, ఒకసారి విప్ కూడా చేసినాడు ఆయన. అటువంటి వ్యక్తి బయటకు వస్తున్నాడు. ఈ కుటుంబ సభ్యులైనటువంటి కూతురు, చాలా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కూతురు బయటకు వస్తున్నట్టు క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఎంత బీటలు వారింది, ఎంత మునిగిపోయి పడవలాగుంది. అది అటువంటి పరిస్థితులు చూసి ఇప్పుడు వి ప్రకాష్ గారు చెప్తున్నారు. ఒక అభియోగం ఏంటంటే దాంట్లో ఒక ఎక్స్ఎమ్మెల్యే పోయినారు, ఇప్పుడు 5 సిట్టింగ్ ఎమ్మెల్యే రాబోతున్నారని రామచంద్రరావు గారు కూడా చెప్పారు. సో సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళు కూడా మరి కాంగ్రెస్ పోవచ్చు కదా, కాదు వాళ్ళు బీజేపీకి వస్తారు. ఓకే, ఈ సిట్టింగ్ గురించి తర్వాత మాట్లాడదాం. ఇంకా వాళ్ళు ఎవరు వస్తారు అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఓకే, మరి అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు. సారీ టు సే గుడ్ ఈవినింగ్ రామ్మోహన్ రావు గారు.